అన్నమయ్య జిల్లా తమిళ్లపల్లి మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. మంది మధ్యవర్తులను కూడా చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈ అన్ని టీములకి ఒక అక్రమ మద్యం రాకెట్ ని గుర్తించడం జరిగింది. ఒక షెడ్లో ఈ షెడ్లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్తో కూడిన క్యాన్లు 35 ఉన్నవి. ఈ ఒక్కొక్క క్యాన్ 35 లీటర్లు, వెరసి మొత్తం 1050 లీటర్ల స్పిరిట్. అక్రమ మద్యం తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు 42 క్యాన్లు ఉన్నవి. ఇవి ఒక్కొక్క క్యాన్ 35 లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి. మొత్తం 1470 లీటర్ల ఇల్లిసిట్ లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఉన్నది. తర్వాత ఇల్లిసిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ 421 బాక్సులు ఉన్నవి. ఈ ఒక్కొక్క బాక్స్లో 48 బాటిల్స్ నింపబడి ఉన్నవి. దీని ప్రకారం మొత్తం 20,208 బాటిల్స్ అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నవి. ఇంకా ఎంటీ క్యాన్స్, ఈ అక్రమ మద్యం తయారు చేయడానికి ఉపయోగించే ఎంటీ క్యాప్స్ 4,000 క్యాప్స్ రెడీగా ఉన్నవి. ఇంకా ఎంటీ బాటిల్స్ 12,000 బాటిల్స్ ఎంటీ ఉన్నవి. ఎంటీ క్యాన్స్ 70 ఉన్నవి. అంటే ఆల్రెడీ అప్పటికే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసినవి. ఇవి ఒక్కొక్కటి మొత్తం 70 క్యాన్లు 31 లీటర్ల కెపాసిటీతో ఉన్నవి. క్యాప్ సీలింగ్ మిషన్స్, ఆ బాటిల్లో లిక్కర్ నింపిన తర్వాత ఆ బాటిల్ని ఒక క్యాప్ పెడతారు. ఆ క్యాప్ని సీల్ చేయడానికి వీలుగా ఒక 3 మెషిన్స్ ఉన్నవి. రెండేమో మాన్యువల్గా క్లోజ్ చేయడానికి క్యాప్తో, ఒకటేమో సెమీ ఆటోమేటిక్. అదేవిధంగా ఫేక్ లేబుల్స్ మొత్తం రాయల్ ల్యాన్సర్ లిక్కర్ సంబంధించి ఎంఆర్పి 99 రూపీస్ సంబంధించి 10,800 ఉన్నవి లేబుల్స్. ఓల్డ్ అడ్మిరల్ ఎంఆర్పి 130 సంబంధించి 1,200 లేబుల్స్ ఉన్నవి. కేరళ మాల్ట్ విస్కీ ఎంఆర్పి 99 రూపీస్ సంబంధించి 486 లేబుల్స్ ఉన్నవి. ఇవే కాకుండా హీల్స్ ఉన్నాయి, ఫేక్ హీల్స్ ఉన్నవి. 4 రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ మొత్తం 4,000 రోల్స్ ఉన్నవి. ఇవే కాకుండా ఒక డిస్టిల్ వాటర్ ప్లాంట్, ఒక ఎస్ఎస్ ట్యాంకు, ఒక ఎలక్ట్రిక్ మోటారు, దీంతోపాటు 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. బడా దోస్త్ ఒకటి, స్కూటీ ఒకటి, టీవీఎస్ ఎక్సెల్ ఒకటి. దీంతోపాటు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వివరాలు మొత్తం 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా 4గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. 4గురి కోసం 4 టీములను వేసి వీళ్ళని గాలించడం జరుగుతుంది. దొరికిన వెంటనే అరెస్ట్ చేసి ఫర్దర్ వివరాలు వారి దగ్గర నుంచి రాబట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వివరాలు: హాజీ బాలరాజు, మణిమారన్ తమిళనాడు, అనంతన్ తమిళనాడు, సూర్య తమిళనాడు, వెంకటేశన్ సురేష్ తమిళనాడు, మిథున్ ఒరిస్సా, అంతదాస్ ఒరిస్సా, కట్టా సురేంద్ర నాయుడు ఆంధ్ర వైన్స్ లైసెన్స్ ఈయన కూడా అరెస్ట్ అయ్యారు. నాగరాజు బెల్ట్ షాప్ ఓనర్. 10 మంది అరెస్ట్ అయ్యారు. 4 ఇంకా మిగిలి ఉన్నారు. ఈ మిగిలిన 4లో జనార్దన్ రావు ఒకరు అరెస్ట్ అవ్వాలి, కట్టా రాజేష్ ఒకరు అరెస్ట్ అవ్వాలి, కొడాలి శ్రీనివాసరావు ఒకరు అరెస్ట్ అవ్వాలి, టి రాజేష్ ఒకరు అరెస్ట్ అవ్వాలి. వీళ్ళ కోసం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎక్కడున్నారో అక్కడ జిల్లాల కన్సర్న్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని త్వరలో అరెస్ట్ చేస్తాం. ప్రాథమికంగా మీ విచారంలో ఎలా తెలిసింది సార్? ఎలా చేసేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ని రోజుల నుంచి? దాదాపు ప్రిపరేషన్ ఒక 2-3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతుందని తెలిసింది. మాకు రాబడిన సమాచారం మాకు వచ్చిన వెంటనే దాడి చేయడం జరిగింది. అంటే ఎలా తయారు చేసేవాళ్ళు సార్? ప్రాథమికంగా మీరు మిషనరీస్ గుర్తించారు కదా, ఇవన్నీ ఎస్టీఎస్ లో ఉండాల్సినటువంటిది మారుమూల గ్రామంలో ఒక పల్లెలో తీసుకొచ్చారంటే అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగనేది? అదే అంటే దీంట్లో కీలక వ్యక్తులు ఇంకా అరెస్ట్ కావాల్సింది. ఎవరంటే దీనికి సంబంధించి జనార్దన్ రావు, కట్టా రాజేష్, వాళ్ళ దగ్గర సమాచారం ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని కట్టా రాజు వీళ్ళ దగ్గర వచ్చిన సమాచారం మేరకు ఈ వివరాలు తెలిసినవి. మిగతా జనార్దన్ రావు, కట్టా రాజేష్ని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
అప్పుడు కూడా మీకు సమాచారం అందిస్తాం. సార్ ఇప్పటి వరకు ఎంత ఏ మేరకు సార్ వాళ్ళు సప్లై చేస్తున్నారు సార్? ఇప్పటి వరకు ఏ స్థాయిలో వాళ్ళు సప్లై చేస్తున్నారు సార్? ఏది సార్ సార్ ఇప్పటి వరకు ఎంత వరకు వాళ్ళు సప్లై చేస్తున్నారు? దాదాపు ఈ ప్రాపర్టీ మొత్తం 1.75 crores దీని వాల్యూ. అది సప్లై చేసింది కీలక వ్యక్తులు చెప్పాను. జనార్దన్ రావు వస్తే కానీ మనకి చెప్పడానికి రావు. అంటే ప్రాథమికంగా ఏ జిల్లాలకు మీరు సరఫరా చేసేవాళ్ళు? ప్రాథమికంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే మెయిన్ 2-3 షాపుల పరిధిలో సప్లై చేసినట్టు తెలిసింది. ఆ సప్లైదారుడు కూడా జనార్దన్ రావు అని తెలిసింది. నేను కీలక వ్యక్తి ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. దానివల్ల ఇతర జిల్లాలకు కూడా సప్లై చేశారని సమాచారం. ఇతర జిల్లాలకు సప్లై చేసినట్టు ఇంతవరకు సమాచారం లేదు. అది చాలా మంది ఉన్నారు కానీ దాస్తున్నారు అనేది అది కింగ్ పిన్స్ విషయం మనకి ఈ కట్ట రాజు జనార్దన్ రావు అరెస్ట్ అయితే కానీ తెలియదు. ఇంకా వీళ్ళ గురించి కూడా టీమ్స్ని వేసాం. వాళ్ళ టీమ్స్తో దొరికితే వెంటనే త్వరలో అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ ద్వారా సమాచారం రాబట్టి మీకు తెలియజేస్తాం. ప్రీవియస్ హిస్టరీ ఏమన్నా క్రిమినల్ నేచర్ వరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు సార్. ఇంకోటి అంటే వీళ్ళందరూ ఎక్కువ సార్ ఈ కేసుకు సంబంధించి అంటే బయట వ్యక్తులు ఒకవైపు ఉన్న తయారు చేస్తున్నారు కాకుండా అంటే ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే సొంత శాఖకు సంబంధించి మీ శాఖకు సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతున్నా కూడా తెలియకుండా ఉంది అనేటువంటి నమ్మశక్యంగా లేదు. అంటే ఏమైనా సమాచారం ఉందా? ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరైనా గుర్తించారా? ఇంతవరకు అలాంటిది ఏం లేదు. సమాచారం వస్తే తప్పనిసరిగా మీకు చెప్తాం. అంటే మెయిన్ రోడ్డుకి సమీపంలోనే చేస్తున్నారంటే ఇది ఏ వరకు తెలియకుండా చేస్తున్నారని మీకన్నా ఇంతవరకు సమాచారం లేదు. సమాచారం మీరు లేదు అని చెప్తున్నారు. అంటే మెయిన్ రోడ్కే ఉంది, కనీసం 1 కిలోమీటర్ కూడా లేదు కదా. మెయిన్ రోడ్డుకి ఉంది కరెక్టే, కానీ దాని ఆ ఇంట్లో జరుగుతున్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కదా. అది టోటలీ షెడ్ అదే ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా రావచ్చు సమాచారం వచ్చిందంటే యాక్షన్ తీసుకుంటాం తప్పనిసరిగా. ఎవరైనా అదే చోట్ల గొడవ కూడా ఏం గొడవ? ఎస్టాబ్లిష్మెంట్ లో లైసెన్సీల మధ్య గొడవలు అయ్యిండొచ్చు. ఈడ వద్దు ఆడ వద్దు మాకు దగ్గర ఈ విషయంలో అయితే గొడవలు ఉండవు. ఎస్టాబ్లిష్మెంట్ అయినా కూడా గొడవ జరిగింది. ఏం సందర్భం ఏమిది? అదే ఓపెన్ డ్రింకింగ్ అనేసి ఆడ అప్పట్లో ఓపెన్ డ్రింకింగ్ అని బయటకు వచ్చింది. అదే షాపుల మధ్య వివాదం అయ్యిండొచ్చు. అది వేరు ఇది వేరు. అక్రమ మద్యం సంబంధం ఇది అక్రమ మద్యం. సురేందర్ నాయుడు అదుపులో తీసుకున్నారు. అతను కూడా ఆంధ్ర వైన్స్ అనేది నిర్వహిస్తున్నారన్నారు. సో ఇప్పటి వరకు కూడా గత కొన్ని నెలలుగా ఎంతవరకు వీళ్ళు విక్రయించారనేది ఒక ప్రాథమిక అంచనా అనేది ఉంటుంది కదా. ప్రాథమిక అంచనా అంటే అతను ఇచ్చిన సమాచారం 1 మంత్ నుంచి చేస్తున్నారు అంతే. అంటే వాళ్ళు ప్రిపరేషన్ ఏదన్నా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా సంపు ముందు మొదలు పెట్టిండొచ్చు. కానీ సెప్టెంబర్లోనే ఇది స్టార్ట్ అయినందుకు ఈ ముద్దాయిలు చెప్పిన దాన్ని బట్టి సెప్టెంబర్ 10, 15 ఆ ప్రాంతంలో వీళ్ళు విజయవాడ నుంచి కొందరు హాజీ అనేవాడు, తర్వాత ఇద్దరు ఒరిస్సా పీపుల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. అంటే కనీసం ఒక 15 రోజుల ముందు స్టార్ట్ అయినట్లు నిర్ధారణ అవుతా ఉంది. సమీపంలోనే తీసుకున్నారు బెల్ట్ షాప్. అతను అక్కడి నుంచి సరుకు తీసుకొని వెళ్లేదానికి మేము వచ్చాము అని చెప్పారు. అతను చెప్పే ప్రకారం 2 నెలల నుంచి జరుగుతా ఉంది అని చెప్పారు. 2 నెలల నుంచి మేము అక్కడే తీసుకుంటున్నాం అనేది కూడా అతను చెప్పారు. అంటే అక్కడ రైడింగ్ జరుగుతున్నా కూడా అతను బెల్ట్ షాప్ యజమాని అక్కడికి రావడము, సరుకు తీసుకోవడానికే వచ్చినారు. సమీపం మీరంతా సిబ్బంది ఉన్నా కూడా వచ్చినాడు అంటే సిబ్బంది హస్తం ఉందా లేదు? ఆ బెల్ట్ షాపుల నిర్వహణ అనేది దీంతో మొదలు కాలేదు. లైసెన్స్ స్టాకే అది పోతా ఉంటుంది. స్టాక్ అంటే అది ఇది దీనికి సంబంధం బెల్ట్ షాప్ చేశారా సార్? బెల్ట్ షాపులు అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఉంది. మరి ఎన్ని అరికట్టున్నారు సార్? కేసులు పెడతా ఉన్నాం రెగ్యులర్ గా. దొరికిన వాళ్ళను మొబైల్ సెల్స్ ఎక్కువ చేస్తా ఉంటారు. దొరికిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉంటారు. ఎన్ని ఉన్నాయి సార్ ఓవరాల్ గా ఈ తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో? ఇప్పుడు ఆ డాటా పెట్టుకోలేదు. ఈ కేసు మీద దృష్టితో అది లేదు మా దగ్గర. బెల్ట్ షాపులకి మీరు కంట్రోల్ చేయలేదంటేనే ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఒక చోటనే ఉంది సార్. ఇంకెక్కడైనా ఇలాంటివి ఏమైనా ప్రాథమిక విచారణలో ఏమైనా బయటపడింది? ఇప్పటి వరకు ఇదొకటే బయటపడింది. ఏదన్నా సమాచారం తప్పనిసరి రైడ్ చేస్తాం. ఇమీడియట్ గా మీకు ఇన్ఫార్మ్. అంటే ఏదో కర్నూలు జిల్లాలో కూడా ఒకటి ఏదో సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఏమైనా ఉందా సార్ ప్రాథమికంగా?
ప్రభుత్వం నాణ్యమైన మద్యం అని చెప్పి సార్, ఇదే నాణ్యమైన మద్యం సార్ ఇది దూరం లెవెల్లో. ఇది ఎందుకు ఇది అవుద్ది? స్పూరియస్ ఇది మేము spurious నకిలీ అని మేమే మేము ఇదే చెప్తున్నాం అంటున్నాం కదా. ఇది నాణ్యమైన మేమే నకిలీ అని చెప్తున్నాం కదా. ఇది కాదు. అంటే వ్యక్తులు చాలా మంది దీనికి డ్రింక్ చేసి సఫర్ అయిన వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అవి మా నోటీస్కి ఏం రాలేదండి. సార్ ఇప్పుడు పట్టుకున్న వాళ్ళంతా కూలీలే కదా సార్, అసలు వాళ్ళేనా? ఆ కూలీళ్ళు మెయిన్ లైసెన్సీ ఉన్నారు, ఆ లైసెన్స్ షాప్ దాన్ని సీజ్ చేశారు. అది కెమికల్ కి పంపిస్తాము, అయిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్. ఈ మదనపల్లి డిపో నుంచి చీప్ లిక్కర్ అనేది ప్రొడక్షన్ ఆగిపోయింది, ఇండెంట్ లేదని చెప్తున్నారు. దానిపైన ఏమైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సార్? ఎందుకు ఆగిపోయింది, ఎందుకు? లేదు ఉందండి, ఉంది. అంటే ఆ ప్రతి డిపోకి ఒక రేషన్ ఉంటుంది. ప్రతి నెల కొంత రేషన్ ఇస్తారు. ఒక 4-5 లారీలు లేకపోతే ఆ కోటా వచ్చేంత వరకు ఇస్తారు, తర్వాత ఆగిపోతుంది. అప్పుడే మీరు కొంచెం అంటే ప్రొడక్షన్ తక్కువైనప్పుడు కోట ఉంటుంది, అబెండెన్స్ గా ఉన్నప్పుడు ధారాళంగా ఇస్తున్నారు. లేదు అనేది అవాస్తవం ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలంతా సరఫరా అయింటారు సార్, వాటి మీద మీరు తీసుకున్న చర్యలు? మేము టీమ్స్ ఫామ్ చేసాము, రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. నైట్ కూడా అరౌండ్ తిరిగారు, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నారు టీమ్స్. ఏదన్నా ఉంటే కేసెస్ బుక్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్. స్థాయి అంతా తిరిగినారు కదా సార్, జరుగుతానే ఉంది. అంటే దాని మీద ఎటువంటి చర్యలు ఇంతవరకు? అదే ఒక బెల్ట్ షాపు పట్టుకున్నాము, బెల్ట్ షాప్ ని ఇది చేసినామని ఒక నిందితుని కూడా ఇంతవరకు అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కాబట్టి పట్టుకున్నాము. ఇప్పుడేనే కదా సార్, గత 3-4 months నుంచి కూడా అంతగా లేదు ఎక్కడ గానీ. గత మొత్తం నియోజకవర్గం అంతా ఉంది బెల్ట్ షాప్. బెల్ట్ షాపులు దొరికినట్టు రాస్తా ఉన్నాం. అది యాక్షన్ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. మీకు డేటా తర్వాత ప్రీవియస్ కేసెస్ లెస్ సార్, మోర్ దాన్ ఇక్కడైతే రైడింగ్ అనేది ఎక్కడ గానీ కనిపించడం లేదు. మోర్ దాన్ మీరు చెప్తున్నారు, మేము నిన్న మా ఇంకా స్టాఫ్ అంతా అక్కడ కష్టపడుతున్నా కూడా ఒక అతను వచ్చి అక్కడ మేము సరుకు నేను తీసుకుంటున్నాము, సార్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా తీసుకుంటున్నాము అని చెప్పినా కూడా అతను భయం లేకుండా వచ్చినాడు అంటే ఇంకా సిబ్బంది యొక్క ప్రభావం ఎంత ఉందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళంటే అంటే మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి మేము సిబ్బంది ప్రభావం ఏమీ లేదండి. మాకున్న సిబ్బంది అతి తక్కువ. మొలకల్చెరు స్టేషన్ లో 4 మండలాలు ఉన్నాయి. ఉన్న మేరకు రైడ్ చేస్తున్నాము, దొరికిన మేరకు కట్టడి చేస్తా ఉన్నాం. ఈ బ్రాండ్స్ కేవలం 3 బ్రాండ్స్ ఉన్నాయి సార్. ఓవరాల్ మూడే ఉన్నాయి. చూపించిన కాకుండా రిమైన్స్ ఇంకా లేవు, వేరే మూడే ట్రేస్ అవుట్ అయ్యి వరకు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అట్లా వైట్